నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లబ్ధిదారుల వద్దకు నేరుగా వెళ్లి పింఛన్లు అందజేసిన ఏపీ ప్రభుత్వ ఎమ్మెల్యే తగ్గిరాల సౌమ్య. పేదవాడికి పింఛనిచ్చే బాధ్యత మరిచిన వైసీపీ ఎమ్మెల్యేలంటున్న టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా. నందిగామ పల్లగిరి గట్టుపై వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన మొండితోక జగన్మోహన్ రావు. ప్రతి కుటుంబంలో ఓ పారిశ్రామికవేత్త ఉద్భవించాలన్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్. పేదవాడికి పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యతను వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా మర్చిపోయారని, అధికారం కోల్పోయిన తర్వాత కూడా పశ్చాత్తాపం లేకుండా అబద్ధాలు, అసత్యాలు వండి వారుస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర తీవ్ర స్థాయిలో విమర్శించారు. గొల్లపూడిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అధికారం అరువులు చేస్తూ సాక్షి ఛానల్, సాక్షి పత్రిక వేదికగా వైసీపీ నేతలు రోజు అబద్ధాలు ప్రచారాన్ని దిగుతున్నారని మండిపడ్డారు. 11 సీట్లకే పరిమితమైన వైసీపీ నేతలు రాజకీయ పరాభావాన్ని జీర్ణించుకోలేక అచ్చోసిన ఆంబోతుల్లా రోడ్ల మీదకి వచ్చి కొవ్వు లేదని కొవ్వెక్కి మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజా రాజధాని అమరావతిని గుర్తించకుండా ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్న అహంకార పూరిత వ్యాఖ్యలు చేయడం వైసీపీ రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనమని దేవినేని ఉమా అన్నారు. రాజధాని విషయంలో ప్రజల మనోభావాలను వైసీపీ పూర్తిగా తోసిపుచ్చిందని, అందుకే ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని దేవినేని ఉమా స్పష్టం చేశారు. మనోడ చదువులకు కానీ, కొడుకు కుటుంబానికి అండగా ఉండటం కానీ, తను కూడా ఈ ఇబ్బందుల్లో కూడా తను కూడా పనిచేసుకుంటూ కొంత ఈ వచ్చే 4,000తో ఏదైతే మరి వాళ్ళ ముందుకెళ్తా ఉందో ఆ కుటుంబం, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర ఇవాళ ఇచ్చే పెన్షన్లన్నీ కూడా సుమారు ఈ పాటికే దగ్గర 75% పైగా పెన్షన్లు డబ్బులు ఇళ్ళకి వెళ్ళిపోయాయి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పలు చెప్పేవాడు. నేను పెట్టిన వ్యవస్థ లేకపోతే ఈ పెన్షన్లు ఈరోజు వెళ్ళేవి కాదని. ఇవాళ సంవత్సరానికి 1,000 కోట్ల ఖర్చుతో పని లేకుండా ఆ 1,000 కోట్ల ఖర్చులు వేరే సంక్షేమ కార్యక్రమానికి ఉపయోగిస్తూ ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఉన్న ప్రభుత్వ వ్యవస్థలోనే ఉన్న సిబ్బందితోనే ఈరోజు ఇప్పటికీ 75% నుంచి 80%కి పెన్షన్లు డబ్బులు ఇచ్చే కార్యక్రమం వెళ్తూ ఉంది. మరి దగ్గర 62,94,544 పెన్షన్లు ఇప్పటికే 47 లక్షల పైగా పెన్షన్లు వెళ్ళాయి. మరి దగ్గర 2,724 కోట్లు ఈరోజు ఈ డబ్బంతా కూడా ఈరోజు రేపట్లో పేదల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆ రోజు మహానుభావుడు వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు మండుటెండలో చైతన్య రథం వెంబట పేదవాళ్ళు, పెద్దవాళ్ళు కాళ్ళకు చెప్పులు లేకుండా ఆయన చైతన్య రథం వెంబట మండుటెండల్లో పరిగెడతా ఉంటే పేదవాళ్ళు ఇంత ఇబ్బందుల్లో ఉన్నారా? ఈ మండుటెండలో కూడా కనీసం కాళ్ళకు చెప్పులు లేకుండా పరిగెడతా ఉన్నారు. ఈ మండుటెండలో ఈ పేదవాళ్ళకి అండగా ఆసరగా ఏదో ఒకటి చేయాలని ఆ రోజు తర్వాత జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఆయన తీసుకున్న నిర్ణయం, ఆ రోజు డబ్బులు ఉన్నాయా లేవా అని అధికారులంతా కూడా 35 రూపాయలు పెన్షన్ అనౌన్స్ చేసేటప్పుడు డబ్బులు లేవని అంటే మనసుంటే మార్గం ఉంటుందని ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయం 35 రూపాయలు పెన్షన్ పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని వృద్ధులు, దివ్యాంగులు, రకరకాల వ్యాధిగ్రస్తులు, మరి వ్యవసాయ పేద కూలీలు, ఇట్లా చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో ఎవరైతే జాతీయ స్థాయి విద్యా పోటీలో నందిగామకు చెందిన కాకతీయ సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు అసాధారణ ప్రతిభతో సంచలనం సృష్టించారు. ప్రతిష్టాత్మకమైన నేషనల్ లెవెల్ ఎల్ఈడి ఛాంపియన్షిప్ ఫినాలే 2025లో ఈ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ ముద్ర వేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఈడి స్కూల్స్ నుండి సుమారు 2,40,000 మంది విద్యార్థులు పాల్గొనగా ఈ మెగా కాన్సెప్ట్ లో కాకతీయ పాఠశాల విద్యార్థులు అంచెలంచెలుగా రాణించారు. జోనల్ స్థాయిలో 5,800 మంది పోటీ పడగా దేశం మొత్తం మీద కేవలం 150 మంది నేషనల్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ అర్హత సాధించారు. అందులో 6 విద్యార్థులు కేవలం కాకతీయ పాఠశాల నుంచి ఎంపిక అవడం విశేషం. ఇది పాఠశాల యొక్క విద్యా ప్రమాణాలకు నిదర్శనం. జనవరి 30వ తేదీన బెంగళూరులో జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో 8వ తరగతి విద్యార్థి
శివేంద్ర కుమార్ మిశ్రా జాతీయ స్థాయిలో 2వ ప్రధాన అవార్డులను గెలుచుకొని పాఠశాల కీర్తిని దశలా చాటారు. నేషనల్ విజేత ప్రథమ బహుమతి కోడింగ్ ఛాంప్స్ సీనియర్ విభాగం, నేషనల్ రన్నర్ అప్ ద్వితీయ బహుమతి సైన్స్ ఛాంప్స్ సీనియర్ విభాగం. ఈ గొప్ప విజయం సాధించిన శివేంద్రను ఫైనల్స్ కు చేరిన మిగిలిన 5 విద్యార్థులు మరియు వారికి వెన్నంటి ఉండి ప్రోత్సాహాన్నిచ్చిన మెంటర్ టీచర్లను పాఠశాల చైర్మన్ రవీంద్రనాథ్ కాపా, భారతి కాపా, డైరెక్టర్ కార్తికేయ కాపా, సుష్మా కాపా మరియు ప్రిన్సిపల్ శ్రీ ఆర్ సత్యమూర్తి ఘనంగా అభినందించారు. విద్యార్థులు కఠిన శ్రమ, సృజనాత్మకత మరియు ఉపాధ్యాయుల సరైన చోట మన విద్యార్థులు విజేతలుగా నిలిచారని, ఈ విజయం నందిగామ ప్రాంతానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా అర్హులైన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు తదితరులకు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతను కల్పిస్తుందని, పథకాన్ని జిల్లాలో అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో అమలు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. శనివారం పండుగ వాతావరణంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం జరగగా 64వ డివిజన్ కంట్రికలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో కలిసి పాల్గొన్నారు. పిడుగురాళ్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వందలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలతోటి నడి రోడ్డుపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హల్చల్ చేశారు. పోలీస్ స్టేషన్లపైకి దండయాత్రలో వచ్చిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పిడుగురాళ్ల పట్టణంలో కల్తీ నెయ్యి మహాపాపం నిజం అంటూ ఫ్లెక్సీలు, గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అనుచరులతో తొలగించిన కాసు మహేష్ రెడ్డి పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం అంటూ ఫ్లెక్సీలను దగ్గరుండి చింపేసిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఆయన అనుచరులు. వందల మంది నది రోడ్డుపైకి రావడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు. అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సామినేని ఉదయభాను నందిగామ నియోజకవర్గం అడిగిరాలపాడు గ్రామానికి చెందిన సూర సత్యనారాయణ స్వామి వారి బృందం శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి మాలాధరణ ఇరుముడి కార్యక్రమంలో పాల్గొని అనంతరం సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను. ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు మండలం జుజ్జూరు గ్రామంలో లబ్ధిదారుల వద్దకే నేరుగా వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. సామాజిక భద్రత పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య జుజ్జూరు గ్రామంలో కూటమి నేతలతో కలిసి లబ్ధిదారులకు నేరుగా వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితరుల లబ్ధిదారులతో సన్నిహితంగా మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల స్వామి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక భద్రత పెన్షన్లు పేదల జీవితాలకు ఆధారం. లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారి వద్దకే పెన్షన్కు అందజేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు చేరేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పద్ధతి సంఘం చైర్మన్, నీటి సంఘం అధ్యక్షులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గుంటూరులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసేందుకు కారులో వెళ్తున్న అంబంటి రాంబాబుని అడ్డుకున్న పోలీసులు. చంద్రబాబు మీద తిట్ల దండకం అందుకున్న అంబంటి రాంబాబు. తిరుపతి లడ్డు ప్రసాదంపై విష ప్రచారం జరిగిన నేపథ్యంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ శ్రీవారి ప్రసాదానికి పులిమిన అపకీర్తికి ప్రక్షాళన కోసం ప్రాయశ్చిత పూజా కార్యక్రమాన్ని తిరుమలగిరి కొండపై వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నందిగామ మాజీ ఎమ్మెల్యే మొట్టితోటి జగన్మోహన్ రావు ప్రాయశ్చిత పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. సవితారంచ వాదినో శుభమస్తు, ఆరోగ్యమస్తు, అవిఘ్నమస్తు, అచలమైశ్వర్యమస్తు, యత్పాపం తత్ప్రతిహతమస్తు. ఓం యోవైతాం బ్రహ్మణో వేదామృతేనామృతాం మురీం తస్మై బ్రహ్మణ బ్రహ్మాచ. ఆప్యాయత్వవత్యా దేవభాగమూర్చస్పతిః అయస్పతిః ప్రజాపతిః రణమీవ అయక్ష్మావావస్తేన సమాదసోర్ణస్య హేతిః పరిమోహణత్తు ధ్రువా అస్మిన్ గోపదో స్యాత్ వప్పేర్జమానస్య వసూన్ పాహి. ఏడుకుంటలవాడ ఇందిరారమణ గోవింద, రమణ గోవింద.
వెంకటేశ్వర విశేష ఆరాధనం హరిష్యే. అందరూ కూడా తమ తమ గోత్రనామాలు, భార్య పేరు, పిల్లల పేర్లు అన్ని కూడా, మన శ్రేయోభిలాషుల పేర్లు అన్ని కూడా చెప్పుకొని ఒకసారి నమస్కారం చేసుకొని గోవింద గోవింద అనుకుంటూ ఉండండి. లోపల పూజ జరుగుతుంది, హారతిస్తారు. సకుటుంబ సపరివార సమేతస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః దురితక్షయ ద్వారా శ్రీమన్ నారాయణ ప్రీత్యర్థం శ్రీ అల్వేల్ మంగ పద్మావతి సమేత కళ్యాణ జగన్మోహన్ రెడ్డి కంబాల గోత్రోత్సవ జగన్మోహన్ రెడ్డి రామదేశ్య ధర్మపత్రస్య భారతీనాంని వర్షానామదేశ్య సకుటుంబ సుప్రభార సమేతస్య క్షేమస్థిరవాయురారోగ్యేశ్వర్య అభ్యుత్యర్థ సర్వభక్తజనానాం క్షేమస్థైర్య వీర్య విజయ అభయాయు ఆరోగ్య ఐశ్వర్య శ్రీ భగవదాగ్నేయ భగవత్ప్రీత్యర్థం మనోగ్రహ ప్రసాద పరిశుద్ధ్యర్థం మనోవాంఛాష్టగాం. ముందుకు ఎత్తుకున్న వాళ్ళంతా ముందు రండి. వరుసగా లైన్లో నుంచోడు. పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద. ఇన్ని ల్యాబులు చెప్పిన తర్వాత కూడా ఇలా మాట్లాడుతున్నారంటే ఎలా చూడాలి దీన్ని? ఒకటి మాకు అత్యంత ముఖ్యమైనది, ఈవేళ మేము దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చామంటే దేవుడు మళ్ళా నిరూపించుకున్నాడు. ఏమని? సత్యం వైపే ఉంటాం, వాస్తవాలనే తెలియజేస్తామని. మేమంతా అనాథలం. అనాథ రక్షకుడు, ఆపద్బాంధవుడు వెంకటేశ్వర స్వామి. ఎందుకు మేమంతా అనాథలం? ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం పనిచేయట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం పనిచేస్తుంది. ఆ రాజ్యాంగం మమ్మల్ని ఇక్కడ పౌరులుగా గుర్తించట్లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో మేము అనాథలం. అనాథ రక్షకుడు ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఆయన్ని కూడా మేము కోరుకున్నాం, మమ్మల్ని అందరినీ నీ ప్రసాద విషయంలో ఎలా అయితే చేశావో మమ్మల్ని అందరినీ కూడా ఈ 3 సంవత్సరాలు రక్షించాల్సిన బాధ్యత నీదే. మేము ఈ దేశంలో ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఈ దేశ పౌరులుగా కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా పౌరులుగానే కాదు, అసలు ఏ విధంగానూ గుర్తించబడట్లే. ప్రతిదీ అరాచకంగా ఎలా చేస్తున్నారో మీకు తెలుసు. కాబట్టి మమ్మల్ని అందరినీ రక్షించమని
రాష్ట్రం తరపున అందరి తరపున కూడా వెంకటేశ్వర స్వామి కలియుగ దైవాన్ని కోరుకోవడమే. ప్రతి కుటుంబంలో ఓ పారిశ్రామికవేత్త ఉద్భవించాలని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైన్యూర్, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానంలో భాగంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన పథకం వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైన్యూర్ కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు కుటుంబాల ఆదాయాన్ని పెంచేందుకు కృషి జరుగుతుందన్నారు. నూతన పారిశ్రామికవేత్తలను అవసరమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణ, మార్గదర్శకత్వం అందించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. రతన్ టాటా ఇన్ఫోవేషన్ హబ్ నేతృత్వంలో రాష్ట్రంలో ఆవిష్కరణలు, స్టార్టప్లు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి సృష్టిని ప్రోత్సహించే లక్ష్యంతో పాటు అనేక కార్యక్రమాల్లో ఆలోచనలతో వచ్చే వారిని ప్రోత్సహించడంతో పాటు రాష్ట్రంలో పారిశ్రామికరణ వేగవంతం చేసి 2040 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని చేరుకునేలాగా లక్ష్యం ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలియవచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లబ్ధిదారుల వద్దకు నేరుగా వెళ్లి పింఛన్లు అందజేసిన ఏపీ ప్రభుత్వ ఎమ్మెల్యే తగ్గిరాల సౌమ్య. పేదవాడికి పింఛనిచ్చే బాధ్యత మరిచిన వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్న టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా. నందిగామ పల్లగిరి గట్టుపై వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన మొండితోక జగన్మోహన్ రావు. ప్రతి కుటుంబంలో ఓ పారిశ్రామికవేత్త ఉద్భవించాలన్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్.